Hello aspirants, welcome to our channel DISC Civil Services in Detail, guiding aspirants to become officers. The most important scheme which we are going to discuss today is Pradhan Mantri Ujjwala Yojana. The reason for choosing this topic is additional 25 lakh LPG connections under Pradhan Mantri Ujjwala Yojana during this financial year. They are going to give as a festival offer as they are celebrating this Dhamakedar Dashra and Diwali with GST 2.0 and all, and this is one more added to resolve for strengthening women's empowerment. Whenever you come across any scheme which is in news, the first thing you must have to do, as I already mentioned in many of our sessions, there's a format which you have to follow. That is date, launched by which ministry, and the location where it was launched, who are the beneficiaries, what is the main objective, motto, target groups, as well as the most important funding agencies, is there any target years and everything. What are the challenges in implementing, what are the better objectives and outcomes because of that, as well as how it is helpful for the society and how it is building the nation's economy. Of course, whenever you read any kind of schemes, the main motto will be like definitely welfare, either it's for welfare or for developing economy of the nations. Sometimes these schemes directly indirectly helpful for achieving both. ఈ పర్టికులర్ సెషన్స్లో మనం రిమెంబర్ చేసుకోవాల్సింది ఈ న్యూస్లోని ఇప్పుడు ఉంది కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ స్కీమ్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ మనం ఈ సెషన్లో డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్, ఎస్ 2016లోని లాంచ్ చేశారు ఉత్తరప్రదేశ్లో అవర్ హానరబుల్ నరేంద్ర మోడీ గారు. అండ్ మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం ఈజ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ ఈజ్ ద నోడల్ ఏజెన్సీ విచ్ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్. నేను మళ్ళీ చెప్తున్నానండి, స్కీమ్స్ లేకుండా క్వశ్చన్ పేపర్ రాదు. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి స్కీమ్స్ ఇంపార్టెంట్, మస్ట్ అండ్ షుడ్గా న్యూస్లో ఉన్నవి ఇంకా ఇంపార్టెంట్, రాసి పెట్టుకోవాల్సిందే. The main motto itself is providing deposit free LPG connections to women, exclusively to women, and male cannot apply under this scheme. Those who are from economically weaker section, those are who are poor and rural. ఎలిజిబిలిటీ ఏంటి అన్నది కూడా నేను మళ్ళీ మీకు చెప్తాను. ఇట్స్ మెయిన్ మోటో ఈస్ టు రీప్లేస్ హజార్డస్ ట్రెడిషనల్ కుకింగ్ ఫ్యూయల్స్ విత్ క్లీన్ ఎనర్జీ ఫర్ హెల్త్, ఎన్విరాన్మెంట్ అండ్ జెండర్ ఎంపవర్మెంట్. అంటే ఏదైతే ఆల్రెడీ స్టిక్స్, కౌడంగ్ కేక్స్ ఇవన్నీ యూస్ చేసి కుకింగ్ చేస్తున్నారో దాన్ని కంప్లీట్గా రీప్లేస్ చేయడం కోసం. అండ్ ఎస్, యాజ్ ఐ ఆల్రెడీ మెన్షన్డ్, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద స్కీమ్ ఆల్వేస్ ఇంపార్టెంట్ బోత్ ఫర్ ప్రిలిమ్స్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్ అండి. Main reason to empower women and protect their health, because the smoke which they inhale by cooking, అంటే కట్టెల పొయ్యి పైన వంట చేయటం వల్ల they inhale the smoke which is more than hazardous inhaling this cigar smoke. And even the one who are staying at home, elder people కానీ పిల్లలు కానీ, there's a lots of క్రానిక్ రెస్పిరేటరీ డిసీజెస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో మెయిన్ గవర్నమెంట్ థాట్ ఆఫ్ ఓకే, అసలు ఎంపవర్మెంట్కి వీళ్ళకి కావాల్సిన బేసిక్ ఫెసిలిటీస్ ఇవ్వాలి విచ్ కెన్ సేవ్ దేర్ టైమ్, ఎనర్జీ అండ్ షుడ్ నాట్ గివ్ ఇంపాక్ట్ ఆన్ హెల్త్ అని చెప్పి, దట్స్ ద రీజన్ హౌ దే ఫోకస్డ్ ఆన్ వాటర్, జల్ జీవన్ మిషన్ కానీ, ఎలక్ట్రిసిటీ బై గివింగ్ ఉజ్వల అండ్ దట్ ఈస్ ఉజాలా అండ్ ఆల్ దీస్ థింగ్స్. అండ్ అగైన్ దిస్ కుకింగ్ ఫ్యూయల్, ఎల్పిజి గ్యాస్ కనెక్షన్స్, ఎవ్రీథింగ్. అంటే బేసిక్గా ఒక ఉమెన్కి ఎక్కడ టైమ్ అండ్ ఎనర్జీ వేస్ట్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ హౌ షీ కెన్ బికమ్ ఎంపవర్డ్ అండ్ హౌ షీ కెన్ గివ్ హర్ బెస్ట్ ఫర్ ద అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ ద బోత్ ఫ్యామిలీ, సొసైటీ అండ్ నేషన్ ఆన్ హోల్ అన్నది ఆలోచించి ఫ్యూ స్కీమ్స్ తీసుకొస్తే అందులో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్కీమ్ ఉజ్వల యోజన అండి. అండ్ ఎస్, another one is minimizing health issues as I already mentioned because of using these unclean practices and fossil fuels. అండ్ కంట్రోలింగ్ ఇండోర్ పొల్యూషన్. మనం చాలాసార్లు అబ్జర్వ్ చేయం, పొల్యూషన్ గురించి మాట్లాడేటప్పుడు ఎక్స్టర్నల్ పొల్యూషన్ మాట్లాడతాం కానీ ఇండోర్ పొల్యూషన్ ఈజ్ వెరీ హెజార్డస్ దాన్ దిస్ విచ్ ఈస్ కాజింగ్ రెస్పిరేటరీ ఇష్యూస్. అండ్ ఆల్సో టు ప్రివెంట్ డిగ్రేడేషన్ ఆఫ్ దిస్ ప్యూరిటీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, బికాజ్ ఈ చార్కోల్, కౌడాంగ్స్, స్టిక్స్ ఇవన్నీ యూస్ చేయడం వల్ల పొల్యూషన్ ఇంకా ఎక్కువైపోతుంది కదా. సో దట్ హ్యాస్ టు బి టేకెన్ కేర్ ఆఫ్ బై రీప్లేసింగ్ దిస్ అన్నది వన్ ఆఫ్ ద మోటో అండి. అండ్ ఎస్, ఆ టైంలో అనౌన్స్ చేసినప్పుడు 2016లో నరేంద్ర మోడీ గారు గివ్ ఇట్ అప్ క్యాంపెయిన్ కూడా స్టార్ట్ చేశారు. ఎస్పెషల్లీ దోస్ ఆర్ ఫ్రమ్ మిడిల్ క్లాస్ ఆర్ అప్పర్ మిడిల్ క్లాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సబ్సిడీ ఏదైతే ఉందో దాన్ని ట్రై టు గివ్ అప్ సో దట్ అమౌంట్ కెన్ బి యూటిలైజ్డ్ ఫర్ గివింగ్ కనెక్షన్ టు దీస్ హూ ఆర్ పూర్ ఆర్ నాట్ అఫోర్డబుల్ అన్నది. And another most important, who are the eligible,
definitely those who are above 18 years, adults, as well as most importantly women of the household, అందరికీ కనెక్షన్స్ ఉమెన్ నేమ్ పైన వచ్చింది. ఇట్స్ అగైన్ ఎ వండర్ఫుల్ సైన్ దట్ షోయింగ్ హెర్ ఇండివిజువాలిటీ అండ్ హెర్ ఎంపవర్మెంట్ అనేది రికగ్నిషన్ కైండ్ ఆఫ్. సో సెన్సస్ 2011 లిస్ట్ ప్రకారం అందులో ఇంక్లూడ్ ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చారు. ఎస్సీ ఎస్టీస్ వచ్చారు, అంత్యోదయ అన్న యోజనలో ఉన్న ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు, ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన గ్రామీణలో ఉన్న వాళ్ళు, ఫారెస్ట్ డ్వెల్లర్స్, మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్, టీ గార్డనర్స్, ట్రైబ్స్ అండ్ రివర్ ఐలాండ్స్లో ఉన్న వాళ్ళు, ఎవ్రీవన్ came under this and everyone got these schemes and availed this scheme. And most importantly నేను ఇమేజెస్ యాడ్ చేయడానికి రీజన్ ఫ్రమ్ దిస్ స్టేజ్ దే కేమ్ అప్ టు దిస్ స్టేజ్ అంటే ఈ కలెక్టింగ్ ఆఫ్ స్టిక్స్ కానీ కుకింగ్ ఆన్ దోస్ వాట్ ఇట్స్ కాల్డ్ యాషెస్ కానీ ఈ దిస్ అంటే ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ highly hazardous both to environment, both to their health as well as time consuming. And most importantly మనం చూసుకుంటే కనుక ఫ్యూ ఇయర్స్ బ్యాక్ రూరల్ ఏరియాస్లో ఆఫ్టర్ 6 o'clock పవర్ ఉండేది కాదు. సో అట్లాంటప్పుడు దే యూస్ టు కుక్ విత్ దిస్ ల్యాంప్ విచ్ దే లిట్ విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ ఆయిల్ అండ్ కిరోసిన్ అండ్ ఎవ్రీథింగ్. సో అట్లాంటిది ఒక చిన్న దీపం లాగా పెట్టుకొని ఆ వెలుతురులో వండుతూ అది ఎలా వండుతున్నారో తెలియక మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ దే డైడ్. Many cases were there who died because of this not cooking properly, some poisonous ala jarigi, and even there was unfortunate accidents ante poore gudisello kuda undevaru kada, and cooking on these kind of it spreads fire, forest fire alago antakante horrible ga villages ni streets ni burn chesesedi. And there are many incidents where women were like laborers, wage ki velli and farming ki velli, after the wholesome tired day they used to come and again they start doing this వాటర్ కోసం ఒక 2-3 కిలోమీటర్స్ వెళ్ళొచ్చి ఆ చీకట్లోని వంట చేస్తూ ఇట్ వాజ్ రియల్లీ సఫరింగ్ అండ్ ట్రబుల్సమ్ ఫర్ దెమ్. ఇంత అనాలిసిస్ ఎందుకు చెప్తున్నానంటే ఒక స్కీమ్ హౌ ఇట్ చేంజ్డ్ కంప్లీట్ సినారియో ఆఫ్ ద ఉమెన్, ఎస్పెషల్లీ దోస్ హూ ఆర్ ఫ్రమ్ రూరల్ ఏరియా. And this is how they started focusing on inclusion, economic inclusion, empowerment and building strong societies andi. Because she is the one who is like pillar gada. If she is in a very good position to take care of everything, if she can given the basic facilities like water, electricity, cooking fuel and everything, she can handle and she can give best to the family as well as to the society in back అన్నది ఆ woman కి. అందుకనే నారీ శక్తి అని కూడా స్టార్ట్ చేశారు. అండ్ ఎస్, ఈ క్రొనాలజీలో 2016లో ఫేజ్ 1లో వచ్చినప్పుడు 8 crore ఎల్పిజి కనెక్షన్స్ ఇవ్వాలి బై 2020 టార్గెట్ పెట్టుకొని 2018, 2019, 2021 phases వైజ్గా దే స్టార్టెడ్ డూయింగ్ యాడింగ్ దీస్ మార్జినలైజర్ సెక్షన్స్ కానీ యాడింగ్ ఫ్యూ మోర్ సెక్టర్స్ ఆఫ్ ద సొసైటీ కానీ. అండ్ ఫేజ్ 2 అగైన్ ఫినాన్షియల్ ఇయర్ ఆఫ్ 21-22లో అనౌన్స్ చేసి అగైన్ 1 crore యాడ్ చేశారు. అండ్ నౌ అగైన్ దే యాడెడ్ 75 lakh. సో ఫైనల్లీ ఇట్స్ గోయింగ్ టు బి సమ్వేర్ అరౌండ్ 10.35 crore ఇన్ ఫ్యూ డేస్. ఈ పర్టిక్యులర్ స్కీమ్ వల్ల హెల్త్ బెనిఫిట్స్, ఎన్విరాన్మెంట్ బెనిఫిట్స్, ఎకానమీ జనరేట్ అయింది, ఎంపవర్మెంట్ వచ్చింది, ఎడ్యుకేషన్ బికాస్ దే స్టార్టెడ్ టేకింగ్ కేర్ ఆఫ్ దేర్ చిల్డ్రన్, దే గివెన్ బ్యాక్ సొసైటీ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ ఇట్స్ పాసిబుల్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ క్రానిక్ రెస్పిరేటరీ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో, ఎల్డర్లీ పీపుల్ హూ ఆర్ లివింగ్ ఇన్ ద హోమ్, those who suffocate because of this cooking and because of the smoke and everything, it started replacing ante it started bringing better livelihood and life conditions andi. And finally challenges kuda unnai ee scheme lo implementation lo, because 1600 and 1150 ఇచ్చి రీఫిల్లింగ్ ఏదైతే స్టార్టింగ్లో ఫస్ట్ అయితే ఫ్రీ ఇచ్చి తర్వాత రీఫిల్లింగ్ ఏదైతే ఉంటుందో దే స్టార్టెడ్ నాట్ refilling. It's kind of challenges lo refilling was not done regularly. That was one of the challenge. Again ila pakkan pettesi they came back to. So scheme introduce చేశారు, సక్సెస్ఫుల్లీ అందరికీ రీచ్ అయింది, వెళ్ళింది. బట్ రీఫిల్లింగ్ బికేమ్ ఏ ఛాలెంజ్ మెయిన్లీ బికాస్ ఆఫ్ దిస్ సబ్సిడీ ఇష్యూ కానీ లేకపోతే ప్రైసెస్ హై అండ్ డౌన్ అవుతూ ఉంటాయి కదా. ఎల్పిజి మనకు చాలా బాగా తెలుసు, సమ్ టైమ్స్ 500 ఉంటే సమ్ టైమ్స్ డైరెక్ట్ 700 వెళ్తుంది. ఇప్పుడైతే నాకు తెలిసి 1000+ ఉన్నట్టుంది. అగైన్ బికాస్ డిపెండ్స్ అపాన్ ది డిఫరెంట్ సిచ్యువేషన్స్ అండ్ ఓకే డిఫరెంట్ సినారియోస్. అయితే రీఫిల్లింగ్ వాజ్ ద మెయిన్ ఛాలెంజ్ అండ్ మేకింగ్ దెమ్ రియలైజ్ మీ కిచెన్ కనెక్షన్ ఇలా పక్కన పెట్టడం కాదమ్మా, యూ హ్యావ్ టు యూటిలైజ్ సో దట్ ఇట్ కెన్ బి ద పర్పస్ ఆఫ్ ఇష్యూయింగ్ దీస్ అండ్ ద స్కీమ్
షుడ్ బి ఫుల్ఫిల్డ్ అని చెప్పడానికి ఇట్ టేకెన్ అగైన్ సో మచ్ ఆఫ్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ అది కండక్ట్ చేశారు. అండ్ ఫైనల్లీ ది స్కీమ్ డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ ఇంప్రూవ్డ్ ద సప్లై చైన్ విచ్ గివెన్ ఎంప్లాయ్మెంట్ టు ద యూత్ అండ్ టు ద పీపుల్ నియర్ బై విలేజెస్ అండ్ ఎవ్రీథింగ్. బికాస్ రూరల్ ఏరియాస్లో ఇట్ క్రియేటెడ్ ఎ కంప్లీట్ చేంజ్ ఓవర్ అంటారు కదా, అట్లా తీసుకొచ్చిందండి. బికాజ్ సి ఎంప్లాయ్మెంట్ వస్తుంది, దోస్ హు ఆర్ ఇన్ ద హౌస్ హోల్డ్, టైం సేవ్ అవుతుంది, ఎనర్జీ సేవ్ అవుతుంది ఫర్ ఉమెన్. ఈవెన్ ఇట్ గివెన్ గుడ్ హెల్త్ ఇన్ డిఫరెంట్ వే, కంప్లీట్లీ డిఫరెంట్ వే. ఎలా అంటే దే స్టార్టెడ్ కుకింగ్ దిస్ నరిషింగ్ ఫుడ్స్ విచ్ గివెన్ కంప్లీట్ proteins and everything. Initially they used to cook something like which is very much important for eating or survival, అలా తప్పక వండాలి అన్నట్టు. బట్ వన్స్ కుకింగ్ బికేమ్ ఈజీ బికాస్ ఆఫ్ ది స్టవ్స్, గెటింగ్ స్టవ్స్ అండ్ ఎవ్రీథింగ్, అంటే దే స్టార్టెడ్ కుకింగ్ డిఫరెంట్ డిషెస్ విచ్ కంటైన్స్ ప్రోటీన్స్, న్యూట్రిన్స్. సో చిల్డ్రన్ బికేమ్ healthier. This is how one scheme completely changed. This is what I'm trying to convey. And finally, one scheme which brought smiles and became successful and given back society. అంటే ఇక్కడ ఇన్ని ఎస్ఎల్ పెట్టడానికి అదే రీజన్ అండి. ఒక స్కీమ్ని లాంచ్ చేస్తే ప్లాన్ చేసి how it brought smiles, how it became successful, and how it bring a huge change in the society. Again, that given help for building better future generations అండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ పర్టికులర్ స్కీమ్కి క్వశ్చన్స్ ఎలా వస్తాయంటే పీవైక్యూస్లో డెఫినెట్లీ వస్తాయి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ద కేటగిరీస్ కమ్స్ అండర్, ఆర్ ఆబ్జెక్టివ్స్ కానీ, ఆర్ టార్గెట్స్ కానీ, ఆర్ ఇన్ విచ్ ఇయర్ ఇట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ అని కానీ అడుగుతారు. ఆర్ ఎల్స్ రీసెంట్లీ in news because of this addition of 75 lakh. So what are the challenges you feel or think are still there in implementation or reaching its objectives అని మెయిన్స్ క్వశ్చన్ లా కూడా అడగొచ్చు. సో బీ థరో విత్ ద సినాప్సిస్ అండ్ ఫ్యాక్ట్స్ వాట్ ఎవర్ వీ ఆర్ ప్రొవైడెడ్. సో ఇక్కడ ఏదైతే నేను ఆల్రెడీ ఎన్విరాన్మెంటల్, హెల్త్, ఎకానమీ, ఎంపవర్మెంట్, ఎడ్యుకేషన్ ఈ కైండ్ ఆఫ్ చెప్పానో ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ ఎస్, ఏదైతే ఉత్తరప్రదేశ్లో స్టార్ట్ చేశారో లొకేషన్ అయితే గుర్తుపెట్టుకోండి. బికాస్ ఇయర్, లొకేషన్, మినిస్ట్రీ, ఆబ్జెక్టివ్, టార్గెట్స్ ఇవన్నీ ఇంపార్టెంట్. ఎన్ని క్రోర్స్ అమౌంట్ అవన్నీ కూడా అడగకపోవచ్చు. బట్ దీస్ ఆర్ పీవైక్యూస్ విచ్ వర్ asked and again have a chance of asking in future upcoming competitive exams too. So this is all about Pradhan Mantri Ujjwala Yojana. I hope it's clear. Study well. Have a fantastic day. Thank you so much.